కల్నల్ రాజశేఖర్. మీరిద్దరూ శివపార్వతుల్లా కలిసి కూర్చోవాలి. అంటే ఇప్పుడు మా అమ్మ మా నాన్న తొడ మీద కూర్చోవాలా? దెబ్బకు మా నాన్న 2 కాళ్ళు చచ్చిపడిపోయి పక్షవాతం వచ్చి ఏకంగా పైకే పోతాడు. ఆగండి ఆగండి ఆగండి, ఈ రోజు నేను మీ అందరికి వడ్డిస్తాను. నీకు దసరా ఎందుకు తబ్బే? మా గది పంచిత వడ్డిస్తాడులే. అబ్బా నువ్వు ఉండు మావయ్య. ఇప్పుడు నువ్వు వడ్డించొద్దన్నావు అనుకో, తనే అన్నం కూరలన్నీ ఒక బేసిన్లో కలిపి పిసికి పిసికి తనే తన చేతులతో తినిపిస్తానంటాడు. ఇప్పుడు అది అవసరమా? గజిబిజి గజిబిజి అయ్యగారు రై, మా బామ్మద్దు వచ్చే టైం అయింది, మేము వెళ్ళి పడుకుంటాం. వాడు వచ్చి అడిగితే మేము పడుకొని చాలా సేపు అయింది అని చెప్పు. అబ్బా వాడొచ్చే టైం అయింది, పదండి. పద. అరే గజిబిజి గజిబిజి పెద్దబాబు, నేను కూడా పడుకొని చాలా సేపు అయిందని చెప్పు. మీరంతా వెళ్ళి హ్యాపీగా పడుకోండి. గుడ్ల గోబ్ల రాత్రంతా నేను మేలుకుంటా కదా. మంచి పని, వెళ్ళండి. గజిబిజి గజిబిజి నమస్కారం సార్. నాకు నమస్కారం పెడుతున్నారా? అంటే ఏంట్రా, ఈ ఇంట్లో పనిచేసేవాడికి కూడా నేను నమస్కారం పెట్టడానికి పనికిరానా? అయ్యో అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను నాకు నమస్కారం పెడుతున్నారా సార్ అని అడిగింది నాకు నమస్కారం పెట్టకూడదని కాదు సార్. ఇన్ని రోజులు నన్ను రే ఏరా యదవా సన్నాసి తున్నపోతా గజిబిజి అని పిలిచిన వాళ్ళే గాని ఇలా నమస్కారం సార్ అని సంస్కారంతో పలకరించిన వాళ్ళు ఎవరు లేరండి. సారీ తమ్ముడు, నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నాను, నన్ను క్షమించే. అయ్యో అదేంటి సార్, మీరు పెద్దవాళ్ళు అలా అనకూడదండి. నీ రోజు నుంచి నేను నీ సొంత అన్నయ్య లాంటి వాణ్ణి, నువ్వు నా తమ్ముడివి. రా కౌగలించుకో. కర్మరా బాబు, నా చావుకొచ్చింది. ఏంటి తమ్ముడు ఏడుస్తున్నావు? ఏంటి తమ్ముడు, మా అక్కేమన్నా అందా? మా బావగడే ఉన్నా అన్నాడా? ఇవి కన్నీళ్లు కాదండి, మీరు నన్ను తమ్ముడు అని పిలవటం, నన్ను మిమ్మల్ని అన్నయ్య అని పిలవమనటం, ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు సార్ ఇవి. డోంట్ వరీ తమ్ముడు. ఓకే అన్నయ్య. అవును తమ్ముడు, అక్క బావ ఎక్కడా? అది వాళ్ళు పడుకొని చాలాసేపు అయిందండి. చూడు తమ్ముడు, తమ్ముడు ఎప్పుడు అన్నయ్యకి అబద్ధం చెప్పకూడదు. అంటే అది నిజం చెప్పు. అంటే పెద్దమ్మ గారు పెద్దయ్య గారు ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళారండి. మీరు వస్తే పడుకొని చాలా సేపు అయిందని చెప్పమన్నారండి. పెద్దబాబు గారు కూడా అలాగే చెప్పారండి, కాకపోతే ఆ రూమ్ లోకి వెళ్ళారండి. గుడ్ బాయ్. ఎప్పుడు ఇక్కడ కొడతారంటండి, ఇక్కడ కొడతారు. ఫాలో మీ. అన్నయ్య అటు కాదు ఇటు. నేనే గజిబిజి అంటే నాకంటే గజిబిజి లాగున్నాడు. అమ్మో ఇటు వెళ్తే అంతే జంప్. అక్క అమ్మో బాబాయ్ ఇప్పుడు ఏం చేద్దామే? ఇప్పుడు తలుపులు బదులు కొట్టి లోపలికి వచ్చేట్టున్నాడే. మాట్లాడకుండా పడుకోండి, మాట్లాడతాను. ఏవిట్రా తమ్ముడు? ఏంట అసలు నువ్వు అక్కవా లేక కుక్కవా? తమ్ముడు అనేవాడు ఒకడు వచ్చాడు, వచ్చినోడు బయటికి వెళ్ళాడు, వెళ్ళినోడు తిరిగి వచ్చాడా, చచ్చాడా, తిన్నాడా, ఉన్నాడా, పోయాడా? ఇవేమి తెలుసుకోమంటే నువ్వు
నువ్వు మాత్రం దున్నపోతులా తినేసి ముసుగు దన్నుకుని పడుకుంటావా? ఒరే, ఎంతకి మా బావగాడు ఎక్కడా? అది నిద్రపోతున్నాడ్రా. నిద్రపోతున్నాడా? అయితే తప్పుకో. రే బావా, రే బామ్మర్ది వచ్చాడన్న భయం భక్తి లేకుండా పందిలా తిని దున్నపోతులో పడుకుంటావారా? లేరా? నీ అబ్బా లేదా? నిన్నిలా కాదురా. లేరా? లే. నువ్వా బామర్ది? నాకు ఒంట్లో బాగోపోతే నడుము ఇప్పుడే వాల్చా. ఏట్రా కాలుగాళ్ళ పిల్ల, పొద్దున్నుంచి అటు ఇటు తిరుగుతున్నావా? అన్ని పనులు చేస్తున్నావు, నీకు ఒంట్లో బాలేదా? అరే బామ్మర్ది వచ్చాడు, వాడితో కలిసి భోంచేద్దాం అన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదురా నీకు. పదరా భోంచేద్దాం. వసే అక్క, నువ్వు కూడా. అబ్బే లేదురా, మేము భోంచేసేసాం. మళ్ళీ భోంచేద్దాం. ఇప్పుడే భోంచేసానురా. కావాలంటే చెయ్యి కూడా వాసన పోలేదు కూడా. సరే అయితే మీ ఇద్దరు వచ్చి నా కంపెనీ ఇయ్యండి. ఏంటి అలా చూస్తున్నారు? నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, వెళ్ళండి. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను పడుకున్నాను చెప్పమా నాన్న? నేను అలాగే చెప్పానండి, కానీ ఆయన నా మాట వినకుండా మీ ఇద్దరు వాడిని ఏం లాభం? మళ్ళీ వాడు విన్నాడంటే ఒంటికాల మీద లేస్తాడు. పదండి. ఈ గడపడి ఏంది? అందరూ తినపోతా మెరుగ్గా ఉన్నారేమే. వాడొచ్చాడు, ఫుల్ గా తాగున్నాడు. నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. యారొచ్చినారు? ఇంకెవరు? ఆ రాక్షసుడు. నా మాట విని మీరన్నా బతికిపోండి, వెళ్ళండి. పాపం బాబు గారు, నీకు వెలమర్ది వాడుదా? చాలా మంచివాడు. స్వాతిముత్యముల కమలాసం టైప్. అటువంటి వాడిని పట్టుకొని రాక్షసుడా ఏరైతే కూడా అంటావా? ఇదేమే? అవునా, వాడు స్వాతిముత్యమా? అలాగే రండి, వాడేమిటో చూపిస్తాడు. అరే ఏటన్ గారు, మీరు ఇంకా పడుకోలేదా? ఇల్లే, నువ్వు నా వచ్చినామనే చూసిపోదామని వచ్చినామా? ఇదిరా సంస్కారం అంటే, ఇదిరా అన్నదమ్ముల అనుబంధం అంటే. చూడరా, చూసి నేర్చుకోరా. నేనొచ్చానని నా కోసం కుక్కలా వచ్చాడు చూడు, అదిరా విశ్వాసం అంటే. ఈ మనిషి మనల్ని పొగుడుతున్నాడా తిడుతున్నాడా? నోరుదా పోయి, వాడు ఏం చెప్పినా తలకాయ ఆడొచ్చు. బావలు బామ్మర్దులు బాగా కోరుకుంటారా, కానీ నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా తినే తొంగుంటావా? అన్నగారు, ఈ రోజు మీరు రాముడు, వదిన గారు సీత, నేను లక్ష్మణుణ్ణి. తమ్మే, ఇది ఏమే? ఉదయమే వారు సీతారాములు అంటివే, ఇప్పుడు మేము సీతారాములు అంటివేమే. వీళ్ళు సీతారాముల. నేను వచ్చేంత వరకు ఆగకుండా బాగా మెక్కి తిని పడుకునే వీళ్ళు సీతారాములా? కాదు, వీడు రావణాసురుడు, అది మండోదరి. ఈ రోజు నుంచి మీరే సీతారాములు, నేను మీ లక్ష్మణుణ్ణి. రండి అన్నగారు, ఒకసారి వచ్చి కౌగిలించుకోండి. రండి అన్నగారు, రండి. వదిన గారు రండి. నన్ను
ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఆశీర్వాదం. ఎర్రి మొహాలు వేసుకొని చూస్తారేంటి? వడ్డించండి. నువ్వు ఉండరా. ఏమిటా దూరం దూరంగా పోతుంటే పుత్రుత వల్ల సీతారాములుగా చెప్పి దూరం దూరంగా కూర్చున్నందుకు సావబాదినాడు. ఇప్పుడు మనము నా దూరం దూరంగా పోయినా అంద మాదిరి మనల్ని కూడా చావబాదు. ఎరా నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనులేంటి? ఇద్దరు యంగ్ లవర్స్ లా అతుక్కొని పక్కనే కూర్చుంటారా? ఏమే అక్క, బావంటే వెధవా సన్యాసి. నీ బుద్ధి ఏమైంది? నువ్వైనా చెప్పాలి కదా ఆడికి. అసలు వీడికి నిన్నిచ్చి పెళ్లి చేయడమే ఎక్కువ. మళ్ళీ వీడు నీ పక్క కూర్చుంటాడా? లేచి దూరంగా కూర్చో. నువ్వు లేచేవేంట్రా? అంటే మా బావలాగే నీకు కూడా ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? తమ్ముడు, ఇంత వయసులో ఇంత మాదిరి పక్కన కూర్చోవటం మంచిది కాదనే. అంటే నువ్వు కూడా మా బావలాగా వెదవా? ఏంట్రా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? ఎంత తాగేసి వస్తే మాత్రం నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు? ఆడి గురించి నీకేం తెలుసే? వాడి చరిత్ర తెలిస్తే చీపురికి చెప్పు కట్టి దాంతో కొడతావే వీణ్ణి. ఎర్రా బావగా, లక్ష్మీదేవి లాంటి మా అక్కని నీకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఆ సుజాత వెనకాల తిరుగుతావా? సుజాత ఎవరండి? నాకే తెలుసు, వాడిని అడుగు. అంటే సుజాతనే మర్చిపోయినావురా నువ్వు? నువ్వు సుజాత వెనకాల తిరగడం, అది నిన్ను చీకొట్టడం, తూ పొమ్మన్నా కూడా నువ్వు దాని ఇంటికి వెళ్ళడం, అది నిన్ను మెడబెట్టుకుని బయటకు గెంటేసి తలుపులు వేసేయడం మర్చిపోయినావా? ఏరా వినాయకరావు, ఎవరిరా సుజాత? చెప్పరా, ఎవరితో సుజాత? ఏరా నిన్న అడిగేది, చెప్పరా సుజాత? అక్క, నేను ఇలా అడిగితే చెప్పడే. రూమ్ లో వేసి 4 ఉతికావనుకో ఆటోమేటిక్ గా అన్ని చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు. ఒక్కొక్క తన్ను తంతుంటే ఒక్కొక్కటి తనుకుంటూ పైన వస్తాయి. ఏమన్నా గారు, మీకు కూడా ఇలా సుజాతలు శైలజల్ లాంటి ఫ్లాష్ బ్యాక్లు ఏమన్నా ఉన్నాయా? ఇల్లే తమ్ముడు, నా లైఫ్ లో ఇంత మాత్రం ఫ్లాష్ బ్యాక్ లా ఇల్లే. నాకున్నదల్లా నీ వదిలి గారు, నా వైఫ్. ఓకే, వెరీ గుడ్. యు ఆర్ ద జెంటిల్ మ్యాన్. అవును తంబే, ఇంతకీ ఆ సుజాత ఎవరు తంబే? అంటే అదే ఇందాక మీ బాబు ఏదో సుజాత ఎంబడి తిరిగేదన్నావు కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ దా ఏమి అని అడుగుతున్నా. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మా బావ దేవుడు. మా బావ ఆ సుజాత నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ ఆ సుజాత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. దాన్ని ఎలాగైనా ఒప్పించి నాకిచ్చి పెళ్లి చేయాలని, ఆ సుజాతను కన్విన్స్ చేయాలని మా బావ రోజు దానింటికెళ్ళి మా బామ్మర్తిని చేసుకో, వాడు చాలా మంచివాడు అని బ్రతిలాడుతూ ఉండేవాడు. అది నన్ను చేసుకోనుంటే సొంత చెల్లెల్లా చూసుకునేవాడు. అవునా? దానికి మీ బావిన ఎందుకు అంత బాధగా కుడితే? ఒరే అన్నయ్య, ఒక ఫిగర్ వెనక మనం పడ్డామంటే మనమే వెళ్ళాలి. మన పక్కన ఇంకొకరు తీసుకెళ్ళామనుకో
తీసుకెళ్ళి ముందు విన. ఆ సుజాతి ఇంటికి వెళ్ళినప్పుడు మా బావ ఒక్కడే వెళ్లకుండా వీడి ఫ్రెండ్ ఒకడిని తోకలా తీసుకెళ్లేవాడు. అది నన్ను కాదని చెప్పి మా బావగాడి ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది నాకు హ్యాండ్ ఇచ్చింది, మా బావగాడి ఫ్రెండ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. ఏవక్క బావ నువ్వు బాగా గొడవ పడ్డారా? ఎంత కొట్టినా ఆ సుజాత ఎవరో చెప్పడం లేదురా. అదేంటి బావా ఇంకా ఆ సుజాత గురించి చెప్పలేదా? నీకు దండం పెడతారా, ఆ సుజాత ఎవర్రా? అదేంటి బావా సుజాతని మర్చిపోయావా? ఆ సుజాత ఎవరు గుర్తుంటే కదరా చెప్పడానికి. ఎవర్రా అదే? అదే బావా రాజమండ్రి సుజాత. అప్పట్లో నాకు సంబంధం చూస్తే అది నన్ను చేసుకోను చీపో అంటే నువ్వు రోజు దాని ఇంటికెళ్ళి బతిలాడేవాడివి. ఆఖరికి అది నీ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా. ఊర్ని ఇంతసేపు నువ్వు చెప్పింది దాని గురించా? అంటే నాకు అక్కకి తెలియకుండా నీ లైఫ్ లో ఇంకెవరైనా సుజాత ఉందా? ఒరే ఆపరా, జరిగింది చాలురా. ఓరి వెదవా, నీ చెప్పుడు మాటలు విని బంగారం లాంటి మీ బావను అనుమానించారు కదరా. అక్క నీకు అసలు బుద్ధి లేదక్క. బంగారం లాంటి బావ నీకు మొగుడుగా దొరికితే వేరే ఆడదంతో సంబంధం ఉన్నా అనుమానిస్తావా? అసలు నువ్వు పెళ్ళానివా లేకపోతే మా బావ కళ్యాణివా? నేనేదో తాగి వాగితే అనుమానిస్తావా? చెల్లి అనే పదం మిస్ అయినంత మాత్రాన చేయి చేసేసుకుంటావా? నాకు తెలియక అడుగుతున్నాను బావా. రాక్షసి లాంటి మా అక్కని రాముడు లాంటి నువ్వు ఎలా భరిస్తున్నావు బావా? ఏం చేయండి రా బామ్మర్ది, అలవాటు అయిపోయింది. అవును బావా, ఇంతకీ ఆ 64 కళ్ళు ప్రాక్టీస్ చేయడం మానేసిందా లేక ఇంకా ప్రాక్టీస్ చేస్తుందా? దానికి ఇంకో 64 ఉపకళాలు కనిపెట్టే పనిలో ఉందరా. అక్క నీ గొంతు విని చాలా కాలం అయిందే. 6 రాగంలో ఒక్కసారి మంచి అద్భుతమైన పాట అందుకో. ఒరే బామ్మర్ది, అర్ధరాత్రి పూట ఈ మధ్యలో దొరవ ఎందుకురా? మీరు నోరు ముయ్యండి. వాడేదో అడక్క అడిగితే మీరెందుకు అడ్డుపడతారు? అక్క బావ అలానే అంటాడు కానీ నువ్వు పాడవే. సన్నాజాజి పాడక చందమామ పాడక మాట వినకుంది ఎందుకే? నీ పాట నువ్వు, నీ గాడిద గొంతు కాకి కంఠం. బావా ఈ గొంతుని ఎలా భరిస్తున్నావు బావా? ఏమే అక్క నీకు ఇంకా విడాకులు ఇవ్వకుండా నీతో ఇంకా కాపురం చేస్తున్నాడంటే నా బావ దేవుడే. అలాంటి దేవుణ్ణి అనుమానించి అవమానిస్తావా? అసలు నిన్ను కాదే, నిన్ను భరిస్తున్నందుకు బావని నా మేనల్లుణ్ణి గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి. ఏంటి బావా నువ్వేం మాట్లాడటం లేదేంటి? ఎన్నిసార్లు చెప్పాలరా, మాట్లాడేలా ఉందా నా పరిస్థితి? అంటే నువ్వు ఇంట్లో నోరెత్తి మాట్లాడే పరిస్థితి కూడా లేదా? దానికి కారణం మా అక్క. అవునరా, ఇంతేరా, ఎప్పుడు చూడు నా మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఒరే బావా అన్నానంటే అన్నానంటావురా.
ఆడదానిలో కూడా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని ప్రోత్సహించాలి. దాని విజయం వెనక నువ్వు ఉండాలి. అది తెలియదురా నీకు? నిజమే. మా అక్క గాడిదలా పాడుతుంది, కుక్క అరిచినట్టు పాడుతుంది. అలా అని చెప్పి దాన్ని ప్రోత్సహించకుండా అలా వదిలేస్తావురా? ఒరేయ్, ఏంట్రా నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బా అక్క, నిన్ను పొగుడుతున్నానే, బావని తిడుతున్నాను. భరించాలి బావా, భరించాలి. మొగుడు అన్నాక దాని పిచ్చి భరించాలి, దాని చాదస్తం భరించాలి, దాని సాధింపు భరించాలి. భరించేవాడే కదరా భర్త అంటే. భరిస్తున్నాను కదరా, ఎంత భరించినా రోజు నన్ను శపిస్తూనే ఉందిరా. గ్రేట్ బావా, మా అక్కనే భరిస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్. మాదే ఉందిరా, మమ్మల్ని వదిలేసాయి. కాటికి కాల్ చాంచి కూర్చున్నావు. తిట్టుకున్నా కలిసే ఉంటాం. ముందా పెద్దోడి సంగతి చూడరా. అవునరా తమ్ముడు, నువ్వు అసలు పెద్ద మేనలుడు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? వాడికి ఇంత వయసు వచ్చినా పెళ్లి పెటాకులు లేకుండా ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాడని ఆలోచించావా? అవును అవునక్క, నువ్వు చెప్పేదాకా నాకు ఈ ఆలోచనే రాలేదు. ఇంతకీ ఆడెక్కడున్నాడు? రే అల్లుడు, వీడి పొట్ట వీడి పట్ట, పెదవికి నిద్ర మీద ఉన్న ఇంట్రెస్ట్ నిఖా మీద లేదు. మేమంతా నిద్రలు మానేసి ఆలోచిస్తా ఉంటే వీడి పెళ్లి గురించి ఆలోచించకుండా నిద్రపోతున్నాడు. యాదవ్వా. రే అల్లుడు, రే అల్లుడు, రే ఈయన్నిలా కాదు, లేరా అల్లుడు. ఏంటి మావయ్య? ఎరా, మీ అమ్మా నాన్న నీ గురించి ఎంత బాధపడుతున్నారు? దేని గురించి? ఇలా అర్ధరాత్రి ఫుల్ గా తాగొచ్చి వాళ్ళని హింసిస్తున్నందుక? జోకులు వేసావంటే జోడు పట్టుకుని కొట్టేస్తాను. అరే, నీకు పెళ్లి వయసు దాటిపోయింది, ఇంకా పెళ్లి కాలేదని, పెద్ద కోళ్ళు రావట్లేదని ఎంత బాధపడుతున్నారో తెలుసా? నన్నేం చేయమంటావు మావయ్య? వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు, అవతల వాళ్ళు వచ్చి నన్ను చూస్తున్నారు, కానీ ఎవ్వరూ నేను నచ్చానని చెప్పట్లేదు. ఏ సంబంధం ఖాయం అవ్వట్లేదు. ఏంటి ఖాయం అవ్వట్లేదా? కొంపదీసి మ్యాటర్ ఏమన్నా? నేను గన్ను. మరి గన్నైతే ఎందుకు పెళ్లి అవ్వట్లేదురా? నీకు పెళ్ళెందుకు అవడం లేదు? అవతల వాళ్ళేమో మేనమామ అయ్యుండి నువ్వేం పట్టించుకోవడం లేదని నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అసలు నీ కోసం ఎన్ని సంబంధాలు చూశాను తెలుసా? ఇలాంటి సంబంధాలు కాదురా, బొంబాయి సంబంధాలు చూశాను. నీ ఫోటో పట్టుకుని వాళ్ళందరి ఇల్లు తిరిగి అందరికీ నీ ఫోటో చూపించి మా మేనల్లుడిని పెళ్లి చేసుకోండి అని అడిగాను. అవునా? నాకు నువ్వు సంబంధాలు చూసావా? అవునరా, కాకపోతే బార్డర్ నుంచి రాలేకపోయాను, అందుకే నీకు పెళ్లి అవ్వలేకపోయింది. నేను 5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడే నువ్వు ఈ విషయం చెప్పుంటే ఈ పాటికి నీకు 4 ఏళ్ల కొడుకో కూతురో ఉండేవాళ్ళు. అవునా? ఎవరిని చూసావు? ఇంతకీ ఏ సంబంధం చూసావు మావయ్య? ఈ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దామని చాలా రోజులు ట్రై చేశాను రా.